ఈ 4 గంటలకు 5 గంటలకు షూటింగ్ పెట్టేవాళ్ళు ఇట్లానే. నేను 3 గంటలకు లేచి సైకిల్ వేసుకుని వెళ్ళేవాడిని. అబ్బా ఏంది అసలు చాలా విచిత్రంగా ఉండేది. అసలు ఇంతవరకు చొక్కా ఉండేది, కింద డ్రాయర్ లుంగి ఉండేది, ఇక్కడ టై కట్టేవాళ్ళు బల్ల మీద అట్ట కూర్చొని, వాళ్ళ విచిత్రంగా ఉండేది. అసలు మీద టై నెక్కరు, ఈ టై 2 షర్ట్లు అక్కడ ఏలాడదీస్తే ఈ టెక్నీషియన్స్ అందరు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవడో ఒకటి వచ్చేసి దాన్ని తుడుచుకోవటం లేకపోతే ఏదో చేసి తల కింద పెట్టుకుని మొత్తం చేసి ఏమన్నా లేచి నేను నిద్రలు ఇచ్చుకొని ఏంది గౌకున ఇదంతా సవరం చేసేసి మళ్ళా కట్టుకుని పెట్టుకుని వాళ్ళ విచిత్రమైన సంఘటనలు సార్ అయ్యా. అట్లా వార్తలు బాగా ఇదవటంతోనే విజయవాడ సిటీ కేబుల్కి నా వాయిస్ వెళ్ళటంతోనే పర్వతనేని శివప్రసాద్ గారండి, అన్నగారు అంటారు ఆయన, క్రియేషన్స్ చూసి ఈ వాయిస్ ఎవరిదంటే చీరాల సిటీ కేబుల్ ఉన్నట్టు పిలిపించాడండి. పిలిపించి నువ్వు ఇక్కడ ఉండని చెప్పేసి మాట్లాడించి అప్పుడు ప్రోగ్రామ్ డైరెక్టర్ గా క్రియేషన్స్ లో నన్ను పెట్టారు విజయవాడలో. 5,000 రూపాయలండి. 5,000 రూపాయలు ఇచ్చేవాడు ఆయన. అట్లా ఇకను ఏ ఏడాదండి ఇది? ఏడాదంటే 2002-3 ఆ ప్రాంతంలో అనుకుంటా. సిటీ కేబుల్ రామకృష్ణ గారు అప్పుడు నేను వచ్చాను, కాల్ చేశారు ఆయన. నేను చీరాల సిటీ విజయవాడ సిటీ కేబుల్ అడుగు పెట్టాను, అక్కడ క్రియేషన్స్ లో అడుగు పెట్టాను, కాల్చి పడేశారు ఆయన, చచ్చిపోయాడు. ఊరికి ఇదేంద్ర స్వామి ఆయన. అది ఎలా జరిగిందండి అసలు? ఏదో మొత్తానికి కేబుల్ గొడవలండి, కేబుల్ గొడవలు అయితే కాల్ చేశారు, చంపేశారు ఆయన్ని. అది మంచివాడు అండి అతను రామకృష్ణ గారు. తర్వాత అక్కడి నుంచి ప్రయాణం బిగినైందండి. ఓకే, ఫ్యామిలీని తెచ్చేసుకున్నారు. ఊళ్ళోనే ఉంటది ఆమె. ఇకను నేను పోయేవాడిని ఉన్నాడు, పాసింజర్ ఎక్కేవాడు. పొద్దున్నే 6 గంటలకి పాసింజర్ ఒకటి ఉండేది, విజయవాడ వచ్చేసరికి 9:30-10 అయ్యేది. మళ్ళీ వచ్చేసి ఇక్కడ చేసి మళ్ళీ బయలుదేరేవాడిని. మళ్ళీ బయలుదేరి పాసింజర్కి వెళ్ళేసరికి ఇక్కడ 9-10 అయ్యేది చేరాలి. మళ్ళీ ఇక్కడ వార్తలు చదివేవాడిని మళ్ళా పొద్దున్నే. అప్పుడు కూడా ఇక సంసారం పెద్దదైంది, 2 పిల్లకాయలు పుట్టారు. చంద్రశేఖర్ ఆజాద్ ఒకడు, భగత్ సింగ్ ఒకడు పుట్టారు. చాలా ఇబ్బందిగానే ఉంది కుటుంబం అంతా కూడా, సరిపోయేది కాదు. అమ్మాయి ఏమన్నా తీసుకుని వెళ్తుంటే ఈ అమ్మాయి ఏమన్నా ఇక నీడు మనం బయటకు దూచేసి అడిగిన నన్ను కుటుంబంలోంచి. ఏం చేయాలి ఇక అర్థంగా బయటకు వచ్చాను, రెంట్గా అద్దెకు ఉండాలా. మీ నాన్నగారా? ఓకే. ఇకను ఈ అమ్మాయి పొద్దున్నే అన్నం వండి పెట్టేది, కూర వేసేది, మధ్యాహ్నానికి అది మెత్తబడిపోయేది. ఒక్కో టైంలో బియ్యం లేకపోతే నూకలో అన్నం వండి పెట్టేది. సరే ఇక్కడ సిటీ కేబుల్ అందరు కూర్చొని తినేవాళ్ళు మధ్యాహ్నం. నేనేమో సపరేట్గా ఆడని కూర్చొని అందరం కూరలు పంచుకునేవాళ్ళు. మందే పచ్చడి మెతుకు లేకపోతే ఏదో ఉండేది. అది ఏంది అట్లా ఉంటావు అని చెప్పేసి లాక్కొచ్చేవాళ్ళు. మనం చాలా ఇబ్బంది అయ్యేది, అసలు ఇబ్బంది అయ్యేది. అప్పుడు మనల్ని గమనించి పివిడి ప్రసాద్ అని ఒక కుర్రోడు ఉండేవాడు, ఒక అతను ఉండేవాడు. ఏమంటే మనం ఈరోజు ఒక చోటకి వెళ్తున్నాం రండి అంటే, భోజనం వస్తాం కదంటే తర్వాత తినచ్చలే రండి అని శ్రీనివాస్ హోటల్ అని ఉండేది. తిన్నోళ్ళకి తిన్నంత బిర్యానీ పెట్టేవాళ్ళు. 100 రూపాయలకే గవర్నర్ పేటలో ఆడ పెట్టించేవాడు అండి. విజయవాడ సిటీ కేబుల్లో పర్వతనేని శివప్రసాద్ క్రియేషన్స్ లో నాకు అన్నానికి లోటు ఉండేది కదండి. అన్నానికి బాగా అన్నం పెట్టేవాళ్ళు. నిజంగా చాలా ఇదండి. అసలు వాళ్ళు ఆనందంగా ఉన్నారా ఇంటి దగ్గర? కంఫర్ట్ సరిపోయేది కాదు. ఇక నీ అమ్మాయి కూడా పనికి వెళ్ళి అట్ట సంపాదించుకునేది, కొంచెం కూలి పనికి అటు ఇటుకి వెళ్ళేది. ఇక ఆ తర్వాత కాలంలో విజయవాడ సిటీ కేబుల్ చేసేటప్పుడు ఈ అంత్యాక్షరి ఇవన్నీ ఉండేవి. దానికి కుంచేరావు గారు, సునీత గారు వీళ్ళందరూ యాంకర్లకు వచ్చేవాళ్ళు. పృథ్వీ, రఘుబాబు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఈ కుంచేరావు ఏం చేస్తున్నాడు, రే ఇక్కడ ఎన్నో ఇంద్ర నువ్వు హైదరాబాద్ రారా, ఇదేంటారా టాలెంట్ అంతా ఇక్కడ ఉంటుంది ఇంద్ర, నీ బ్రహ్మాండంగా ఉంటావు అని నన్ను రెచ్చగొట్టేవాడు. అవునా నిజమా, హైదరాబాద్ పోతే వేషాలు ఇంద్ర బ్రహ్మాండంగా వస్తుంది నువ్వు అదనేవాడు. ఇవన్నీ ఆలోచించారు, 2-3 సంవత్సరాలు ఆలోచించారు. ఇక ఆయన ఏమన్నా రే నీ ఇష్టం రా తర్వాత అని అనేవాడు. నిజమేనేమో, మొత్తం మనం అక్కడికి వెళ్తే వేషాలు గీషాలు అవుతాయేమోనని నీ బోటోడి దగ్గర దాచుకుని 10,000-5,000 ఉంటే ఈ అమ్మాయి చేతిలో పెట్టి నేను హైదరాబాద్ వెళ్తున్నాను అంటే, నీ అయ్యా ఉద్యోగం మాని తిట్టగా ఈ పర్వతనేని శివప్రసాద్ గారు ఏమో నువ్వు అనవసరంగా వెళ్తున్నావు, నువ్వు దొరకొండలు నువ్వు చాలా ఇబ్బంది పడతావు ఇండస్ట్రీ అంటే, నీకు తెలియట్లేదు, కావాలంటే జీతం ఏమైనా పెంచుతాను అని అనేవాడు. పంపించట్ల ఆయన. అవును, ఇలాంటి వాయిస్ దొరకద్దా మరి, పంపించట్ల. ఆయన చాలా దూరం ఆలోచించాడు. నేను ఒక రోజున పెద్ద ఉత్తరం రాశా, బయలుదేరుతున్నానండి, నేను పరీక్షించుకుంటాను, అపజయం పాలైతే మళ్ళా మీ దగ్గరకు వస్తాను, విజయం సాధిస్తే మీకు అంకితం చేస్తానని చెప్పి రాసేసి ఆయన వచ్చేసరికి ఆయన బల్ల మీద పెట్టి దొబ్బా, వెళ్ళిపోయా.
ఇక్కడికి వచ్చేసరికి అక్కడ కార్యక్రమాలు చేసేది ఎవరు? ఇక్కడ రఘు, మాటివి రఘు ఉన్నాడే, మన రఘు. అవును. రఘు ఇన్ఛార్జ్ ఇక్కడ. ఇవన్నీ తీసి పంపించేవాళ్ళు అక్కడ. సినీ సందడి, ఈ వారం సినిమా ఇవన్నీ చేసేవాళ్ళం. నేను చేసేదాడ. ఇక్కడికి వచ్చా, ఏందన్నా ఇట్లా వచ్చేసాను. వాళ్ళు ఏం చెప్పలేరు ఇక్కడ. సరే వాళ్ళ రూమ్ లో ఉండ, వాళ్ళు తిప్పుతున్నారు, అటు ఇటు తిప్పుతున్నారు. నాకేదో 2 ప్యాంట్లు, ఒక లుంగి, ఒక సొక్క సంచి తీసుకుని వచ్చా. నువ్వు ఆర్టిస్ట్ ఏందన్నట్టుగా అనలేక నాతో. అవును. ఏంది అమ్మా వచ్చాడు, సరే ఇది చేశారు. పాపం నాకు తెలిసిపోయిందండి, 3 నెలలకి దారి తప్పాం.